ఈరోజు మనం ఒక సాదాసీదా పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి టాలీవుడ్ను శాసించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన కెరీర్ గురించి మనకు బాగా తెలుసు. కాని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అనే చిన్న పల్లెటూరిలో ఆయన బాల్యం ఎలా గడిచింది? చిన్నప్పుడు ఆయన ఎలాంటి పనులు చేసేవారు? కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఒక పల్లెటూరి కుర్రాడు కోట్లాది మంది అభిమానించే చిరంజీవిగా మారడానికి పునాది ఎక్కడ పడింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిరంజీవి గారు 1955 ఆగస్టు 22న కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి వెంకటరావు గారు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేసేవారు. ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల ఆయనకు తరచూ వేర్వేరు ఊర్లకు బదిలీలు అయ్యేవి. అందుకే పిల్లల చదువు పాడవకూడదని చిరంజీవి గారితో పాటు ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్లను మొగల్తూరులోని అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉంచి చదివించారు. ఆ పచ్చని పల్లెటూరు, గోదావరి గాలి, అమ్మమ్మ తాతయ్యల ప్రేమే చిరంజీవి గారి బాల్యాన్ని ఎంతో అందంగా మార్చాయి. చిరంజీవి గారి ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కువగా మొగల్తూరు ఉన్నత పాఠశాలలోనే సాగింది. చిన్నప్పటి నుండి ఆయన చాలా చురుకైన విద్యార్థి. తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ కావడం వల్ల ఇంట్లో క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆయనకు దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. అందుకే ఆయన ఎన్సీసీలో చేరారు. కేవలం చేరడమే కాదు, ఎంతో కష్టపడి 1970ల కాలంలో న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్లో ఒక క్యాడెట్గా పాల్గొని మొగల్తూరు గ్రామానికి ఎంతో పేరు తెచ్చారు. చిరంజీవి గారికి చిన్నప్పటినుంచే సినిమాలన్నా, నటనన్నా పిచ్చి. మొగల్తూరు వీధుల్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ సినిమాల్లోని డైలాగులు చెప్తుండేవారు. ఆయనలో ఉన్న కళాకారుడిని మొదట గుర్తించింది ఆయన స్నేహితులే. మొగల్తూర్లో స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఈ కాలేజీ రోజుల్లోనే ఆయన తన మొదటి నాటకాన్ని ఇక్కడి అరబిందో ఆడిటోరియంలో ప్రదర్శించారు. ఆ నాటకానికి వచ్చిన చప్పట్లే ఆయనను చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వైపు నడిపించాయి. మొగల్తూరు బాల్యం చిరంజీవి గారికి నేర్పిన గొప్ప గుణం స్నేహం. ఎంత ఎదిగినా తను పుట్టి పెరిగిన ఊరిని, చిన్ననాటి స్నేహితులను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ఇటీవల కూడా మొగల్తూరుకు చెందిన తన బాల్య మిత్రుడు పువ్వాడ రాజాగారు అనారోగ్యానికి గురైతే చిరంజీవి గారే స్వయంగా స్పందించి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి తన స్నేహ నిరతిని చాటుకున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, మొగల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో ఎంతో క్రమశిక్షణతో, స్నేహపూర్వక వాతావరణంలో పెరిగిన శివశంకర వరప్రసాదే ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి. పట్టుదల ఉంటే ఎంతటి స్థాయికైనా ఎదగవచ్చని ఆయన బాల్యమే మనకు నిరూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.